ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సందర్శకులు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనోనాశం అయితే అది ప్రమాదభూయిష్టమే కదా. అందుకని అహంకారాన్ని అట్టిపెట్టుకుంటూ స్థూల విషయాల మీద మనస్సుని నిలపటం అది శ్రేయోదాయకం కదా అని అడిగారు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. దానికి మహర్షుల వారు ఆపత్తు ఎవరికి? ఏదైనా ఆత్మకి భిన్నంగా ఉన్నదా? నేను ఉన్నాను అనేది అది ఒక అపారమైన సముద్రం నాయన. అందులో ఈ బుడగలు ఉన్నాయి చూశావు, తరంగాలు, బుడగలు, నురుగు, అవే ఈ జీవుడు, వ్యక్తిత్వము, ఈ జగత్తు వగైరాలు. సముద్రాన్ని విడిచి మరి ఆ బుడగలున్నాయా? బుడగ చితికితే ఎక్కడికి పోతుంది? సముద్రంలోనే ఉంటుంది, సముద్రంగానే ఉంటుంది. ఇంత చిన్న విషయం లెక్కలేనన్ని విధానాలు చెప్పుకొచ్చారు. అంతా విడ్డూరమే కదా. మరి యోగమని, భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, కుండలిని అని, ధ్యాన యోగమని, క్రియాయోగమని ఒకటి కాదు. వాటిని గురించి ప్రతి ఒక్కరూ ఎంతో విశేషంగా దాన్ని వర్ణించారు కూడా. అదేదో చేస్తే వస్తుందని, అదే ప్రకాశిస్తుందని. ఒకటి కాదు, అంతటితో ఆగటల్లా. ప్రతి ఒక్కరూ వారి వారి మతాలని ఏర్పరచుకోవటం, వివిధ శాఖలని, నిగమాలని, ఇవన్నీ కూడా ఎంత విచిత్రంగా ఉంటుంది. ద ట్రూత్ ఈస్ బియాండ్ ఆల్ ది రిలీజియన్స్. మతాలన్నీ కూడా మానసికాలే. ఇవన్నీ కూడా ఆత్మని తెలుసుకోవటానికే. కొంతవరకు ఉపకరణాలు కావచ్చు, కానీ ఏ ప్రయత్నమైనా నాయన స్వరూప జ్ఞానానికి అవరోధమని గుర్తించు. ఇప్పుడు నీవు చూస్తున్నవే దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, ఇతరులని ఎలా చూస్తున్నావు? పరోక్షంగానే కదా. ప్రత్యక్షం అంటున్నావు ఈ పరోక్ష జ్ఞానాన్ని. అది విడ్డూరమే. ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు చూస్తున్నటువంటి ఆ విషయాలు నా కళ్ళతో చూశాను, ప్రత్యక్షం కాదా అంటున్నావు. ఇంద్రియాలు సహాయం లేకనే ఆత్మ తనకు తానుగా ఉంటున్న సంగతి నీవు ఎందుకు గుర్తించటం లేదు? ఈ ఇంద్రియ జ్ఞానం ఉన్నదే అది సరి అయింది కాదు. అటువంటివి ప్రత్యక్షమని అనుకుంటున్నావు, అది ప్రత్యక్షము కాదు. తన్ను తాను తెలుసుకోవటం అంటే ఆత్మగా నిలవటం. దానికి వేరే సాధనలు ఎందుకు? ఊరక ఉన్న చాలు కదా. వృత్తిరాహిత్యమైన మనస్సు మరది ఆత్మే కదా. రెండు నేనులు లేవు కదా. ఒక నేను ఇంకో నేనుని తెలుసుకోవటానికి. కనుక నీవు ఎప్పుడైతే నేనుగా నిలిచి ఉన్నావు, ఇప్పుడు నిలిచి ఉన్నావు. మనం ఏమనుకుంటాము? ఓం అని, రామ్ అని, శ్యామ్ అని, ఈశ్వరుడని, కృష్ణుడని, రాముడని, భగవంతుని గురించి ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. నిజానికి నేను ఉన్నాను అన్నటువంటి స్ఫురణే, ఆ అయామ్నెస్సే భగవంతుడు. ఆ తర్వాతవన్నీ మనస్సు కల్పించుకున్న
నామరూపాత్మకములే తప్ప మరొకటి కాదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం గతంలో కూడా. అహం బ్రహ్మస్మి, నా అనుభవం కూడా అదే నాయన. పరబ్రహ్మం ఏదో కాదు, నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే పరబ్రహ్మము. బ్రహ్మము అంటే జ్ఞానము. అహం బ్రహ్మస్మి అంటే అహమహమతి స్ఫురతి, అది బ్రహ్మమేను, అదే నీవై ఉన్నావు అని మహావాక్యం చెబుతూ ఉన్నది కదా. ఆ నేను, ఆ అహం స్ఫురణ అనుభవంలో లేనిది ఎవరికి? అందరికీ ఉన్నది. కాకపోతే మనస్సు బయటికి దూకినప్పుడు దేహం సత్యమని, సంసారం సత్యమని, జగత్తు సత్యమని, నా మూలం ఎలా తెలుసుకోవాలని వివిధ మార్గాలతో బయట పరిగెడుతున్నావు. ఆ పరుగు ఆపు. అంతర్ముఖంగా, వృత్తిరాహిత్యంగా, దృశ్యవారితంగా ఊరక ఉండుటే శ్రేయస్కరమని ఎన్నోసార్లు చెప్పాము. చాలామందికి అనుమానం ఏమిటి అంటే, ఊరికే ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా అని. ఊరికే ఉండటం వల్ల, కర్మలు ఆచరించటం వల్ల ప్రకాశిస్తుంది లేదన్న సమస్య నీకెందుకు? నీవే అదై ఉన్నావు. తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకి ఏదైనా అపేక్ష ఉన్నదా? బొమ్మలు పడితే ప్రకాశిస్తాను, లేకపోతే ప్రకాశించను అని. అట్టిది లేదు కదా. ఇక్కడ కూడా అంతే. నేను ఉన్నాను అన్న అహంస్ఫురణకి ఏ సాధన అపేక్ష లేదు. వారేదో సాధన చేస్తే నేను ప్రకాశిస్తాను, లేకపోతే ప్రకాశించను అనే పరిస్థితి లేదు నాయన. ఇది బాగా అర్థం చేసుకో. అంతేకాని అనవసరంగా విపత్తుని కొని తెచ్చుకోవద్దు. నీ ఆలోచనే నీకు బంధము, నీ ఆలోచనే నీకు అవరోధము. అసలు నీవు దేవుణ్ణి ఈ దేహంతో కలిశావేమో చూడు ఒకసారి. నాది నాది అంటున్నావే తప్ప ఈ దేహంతో నిద్రిస్తున్నావా? దేహంతో కలగంటున్నావా? లేదు కదా. పోనీ ఏనాడైనా దేహం చెప్పిందే అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని. ఆ నాది అని చెప్పేవాడి యొక్క సత్యత్వం మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. అది అసత్యమైతే జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, నీ సాధనలెక్కడ, సాధించేదెక్కడ? అసలు సాధించేవాడు ఎవడు? ఉండాలి కదా. అట్టిదేదీ లేదు. సాధన లేదు, సాధన చేసేవాడు లేడు, సాధించేది కాదు. ఇదంతా అసత్యమని తెలుసుకోవటమే ఈ మాయా జీవితం యొక్క పరమావధి. అంతేగాని ఏదో సాధించాలని ఎండమావుల్లో నీళ్లు తాగటానికి పరిగెత్తినట్టుగా ఉంటుంది. నీవు ఎంత పరిగెత్తినా నీళ్లు దూరమై అదృశ్యమవుతాయే తప్ప నీ దాహం తీరుతుందే? లేదు కదా. మంచిది, విచారించండి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు, అది చాలు. మంచిది. మౌనమే నీ సహజత్వం.